ఏ కల్ట్ సినిమా బాగా ఇండస్ట్రీని షేక్ చేసింది. సో ఇప్పుడు రిలీజ్ అవుతోంది కదా, మాకైతే సూపర్గా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సినిమా ఇంకా బాగా తీసుంటే బాగుండేదా, ఏమైనా లోపాలు ఉన్నాయా అప్పటికి ఇప్పటికి? అంటే 1988లో రిలీజ్ అయ్యింది కదా, అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజెస్ చేస్తే బాగుండేదా అనిపిస్తుందా ఫిలిం? నాకు సూపర్ గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే ఆ టైం హెడ్ ఆఫ్ టైం అది ఇది చెప్పేవాళ్ళని, బట్ అదే నాకు కొంచెం ఈ దీంట్లోనే ఉండాను, చాలా ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్లీ ఎలా రిసీవ్ చేస్తారు, ఇప్పుడు ఉండే ఆడియన్స్ ఎలా చేస్తారు అని. ఎందుకంటే అది ఒక థియేటర్ లో చూసే ఒక ఎక్స్పీరియన్సే వేరే. నా ఆల్మోస్ట్ ఇప్పుడు యూట్యూబ్ దాంట్లో చూసేసింటారు, బట్ ఏమంటే ఆ విత్ ఆడియన్స్ బిగ్ స్క్రీన్ లో చూసేది చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది ఫిలము. ఏమంటే మనకి అది నెగటివ్ దొరకలేదు. ఏమంటే 26 ఇయర్స్ అయిపోయింది కదా, 26 ఇయర్స్ అప్పుడు డిజిటలైజ్ అయిపోయింది కదా. అది ఎక్కడో ఏదో ఒక డిజిటల్ దే తీసుకొని మళ్ళీ అది కరెక్షన్ చేసి ఏమో చేసి ఇచ్చేస్తా ఉంటారు. నేను ఫిలిం చూడాలి, థియేటర్ లో చూడాలి అని నాకు చాలా ఇది ఉంది. నేను డెఫినెట్ గా వచ్చి చూస్తాను. సినిమా స్టార్టింగ్ లో కూడా డైరెక్ట్ గా ఒక సీన్ లో మీరు దేవుడి దగ్గర, వినాయకుడి దగ్గరికి వెళ్ళి అన్ని అలా తోసేసి కాన్వర్జేషన్ ఉంటుంది మీ ఇద్దరికి. ఆ టైంలో అంటే గాడ్ కాన్వర్జేషన్ చాలా ఉంది, ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అదే నేను యాక్చువల్లీ చాలా పెద్ద ఇది, నేను ఏమంటే నా చాలా ఇష్టమైన గాడ్ అంటే గణేష్ అనే. ఓకే, అంత తిట్టారు కదా సార్? లేదు, అది ఒక సినిమాలో విత్ లవ్ లో యాక్చువల్లీ. ఓకే, ఏమంటే ఆ లవ్ లోనే నేను మాట్లాడతాను, ఎందుకు నువ్వు ఏం చేయటం లేదు అని, యాజ్ దో ఈజ్ దేర్ అని. అవును, నేను పెట్టుకొని అందరిని చంపే చెడ్డవాళ్ళని మంచి వాళ్ళని చాలా బాగా ఇచ్చేయి అది ఇది అని. అది ఆ ఏజ్ లో ఉంటుంది, అందరి లోపలనే ఉంటుంది ఆ ఫ్రస్ట్రేషన్. కానీ ఎవరు బయటికి చెప్పారు, బట్ మీరు సినిమాలో మాత్రం చూపించేసారు. వేరేలాగా ఒక సటైరిక్ గా చూపించాను అంతే. సో ఏ మూవీ గురించి మాట్లాడుకుంటే మీరు తీసిన ఏవైతే ఉంటాయో ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా సార్, బిహైండ్ సీన్స్ ఏవైనా? అప్పుడు మీ థింకింగ్ ఎలా ఉంది? మీరు 27 ఇయర్స్ అయిపోయింది కదా, చాలా ఇది ఉంది. బట్ ఓన్లీ గుడ్ బ్యూటిఫుల్ మెమరీసే ఉంది ఆ ఫిలిం. చాలా చేసింది ఇది ఎప్పుడు ఏమి పాస్ట్ ఉంది కదా, అది దాంట్లో కష్టపడింది కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీస్ గా మారిపోతుంది. ముందు వచ్చే హ్యాపీనెస్ కూడా భయం అవుతుంది నేను థింక్ చేస్తే. అదే పాస్ట్ గుండే ఇది. మనం పాస్ట్ లో అంత కష్టపడాం తెలుసా అని హ్యాపీగా చెప్పుకుంటాము కదా, అలా చాలా మెమరీస్ ఉంది ఆ ఫిలిం లో. ఓకే, ఈ మూవీ రిలీజ్ అనగానే ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఇందులో? ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ పెట్టేశారు సార్. మీ సినిమాలో ఆల్రెడీ రిలీజ్ అవుతోంది, ఇంకా ఏ సినిమాలు రిలీజ్ అవుతాయి చేయండి అని చెప్తున్నారు. రక్త కన్నీరు అని చెప్తున్నారు. రక్త కన్నీరు, ఓకే. అదే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్ మీవి? యుఐ అని ఫిలిం చేస్తున్నాను, అది నేనే డైరెక్ట్ చేసి యాక్ట్ చేస్తున్నాను. అది ప్రొడక్షన్ జరుగుతా ఉంది ఇప్పుడు, ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతా ఉంది. మోస్ట్లీ 1.5 months లో రిలీజ్ చేయాలా అని. ఒక సాంగ్ రిలీజ్ చేసాము, ఒక టీజర్ రిలీజ్ చేసాము. అది డైరెక్టర్ యాక్టర్ యుఐకి. సో ఇది ఎలా చేశారు సార్, బ్యాలెన్స్ ఎలా చేశారు? లేదు, అది అవుతుంది. ఇప్పుడు మీరే స్టోరీ చేసి మీరే అన్ని చేస్తా ఉంటే అది ఆటోమేటిక్ గా అది బ్యాలెన్స్ అయిపోతుంది, వస్తుంది. మీకు కరెక్ట్ గా మీకు తెలియాలి, మీకు ఐడియా ఉండాలి, ఇదే చేస్తున్నాను ఇలాగే చేస్తానని. మీరు అది అలాగే అవుతుంది అది. ఓకే, మొత్తానికి మీ ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి రిలీజ్ గురించి ఏం చెప్తారు సార్? అదే ఒక మీరందరూ అప్పుడే ఇప్పుడు చెప్తా ఉంటారు అది ఒక కల్ట్ ఫిలము అది ఇది అని. ఇప్పుడు వేరే ఏ ఫిలం చేస్తున్నా దానికి కంపేర్ చేస్తారు. నాకు చాలా మెసేజ్ చేస్తుంటారు ఇక్కడి నుంచి, ఆ ఫిలం రిలీజ్ చేయండి అది ఇది అని. ఇంకా మర్చిపోలేదు, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఈ జనరేషన్ కూడా దాని గురించి మాట్లాడతారు. బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి కమ్ అండ్ వాచ్ దిస్ ఫిలం యాక్చువల్లీ ఇన్ ద బిగ్ స్క్రీన్. అది ఒక విత్ క్రౌడ్ అది చూస్తే అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ప్లీజ్ వాచ్ అండ్ యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. మీరు ఎలా చెప్తారు, ఈ జనరేషన్ పీపుల్ ఎలా చెప్తారో, ఏం చెప్తారని వెయిట్ చేస్తూ ఉండాలి. ఓకే, రిలీజ్ అనగానే కింద కామెంట్స్ కూడా సూపర్. అసలు మీ తెలుగుకి దానికి ఇలా ఫ్యాన్స్ అందరు ఇలా పెట్టారు సార్. అవునా? దట్టు రిలీజ్ అవుతోంది సో ఇక్కడ మళ్ళీ హిట్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్.